అందరికీ నమస్కారం. సప్తపదే ఐదు సప్తపదే కన్నడ మూవీలో సాంగ్ నోటేషన్. ఇక్కడ సరస్థనాలు సుదరిష్మం రేవన్ ఘాటు గాత్రి సాధారణ గాంధారం అంతర్గాంధారం ప్రతి మధ్యమం శుద్ధదైవతం చతుశ్రుద్ధైవతం కాకలిషాదం. అంటే శుద్ధరిష్మం ప్రతి మధ్యమం కాకలిషాదం ఒక్కొక్కటే వస్తాయి. గాంధార దైవతలు మాత్రం రెండు వస్తాయి అన్నమాట. అందుకే మెన్షన్ చేస్తాను ప్రతి చోట కూడా. సప్తపదే ఇది సప్తపదే దానిరిమా తదగా గమగా గమగరీని నిదదానిరి ఈ ఏడు ಹೆಜ್ಜೆಗಳ ಸಂಬಂಧ ಗಗ ಗಮಗರೀನಿ ನಿರಿ ನಿದದ ನಮ ಏಳು ಜನ್ಮಗಳ అనుబంధ ఆ రకంగా వస్తుంది. సప్తపదే ఇది సప్తపదే ఈ ఏడు ಹೆಜ್ಜೆಗಳ సంబంధ నమ ఏడు జన్మಗಳ అనుబంధ ఆ రకంగా పల్లవి వస్తుంది. అంటే ఎక్కడైనా ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు. అంటే ఇంగ్లీష్లో నోటేషన్ చూసి తెలుగులో చేస్తాను అనమాట. పాట వింటూ రాశాను. నిన్నడ ననన్న జీవనದ గాగ్గగరి దాన్ని గాగ్గగరి మొదలు ಹೆಜ್ಜೆ ಇಡುವೆ నిరిరి నీత దదని ఇడుವೆ అంటే దదని ಇದಕ್ಕೆ నిగగగ హరియ సాక్షి అనువే రి నిరి నీత దదద మార్గ సమాన మామగ మామ ಸುಖವ ನೀಡೆಂದು ದಾದದ ಗಾಗ ಕೈಗಳನ್ನು దాదదగా ముగివే గగ గగరి గరి అనేది అండ్కి వస్తుంది. ఎరగని రెగగగ నీరిరి నిరి ಹೆಜ್ಜೆಯ అను ఇడువే దదద సప్తపదే అని చెప్పి మళ్ళీ వస్తుంది. దీని తర్వాత ఇది వస్తుంది. ఫస్ట్ మూరు కాలదలు గాగ గాగగ ఏకరీతిన మాగ గాగగ సహచరణ గగ గగగరి అన్ని చోట్ల కూడా 2లు 3లు అన్నీ కూడా మెన్షన్ చేస్తానండి. ఇరువే గగగరి. నెక్స్ట్ ఇది వస్తుంది. మమతే మోహ గమమ గామ సుఖ దుఃఖదళి మమమ మమమ ಜೊತೆಯ ಜೊತೆಯಲ್ಲೇ ಇರುವೆ ಜೊತೆಯೋ తెలీదు యోవో తెలీదు జೊತೆಯಲ್ಲೇ ఇరువే తెలీదు యోగాని జోగాని రిగమద గాగ్గగ ಜೊತೆಯಲ್ಲೇ ಇರುವೆ నాల్గన రీదని ಹೆಜ್ಜೆಯ రీరిరి అనుయుడివే రీరి దదద ఆ రాకుండా ఈ రీలో కలిపేసి ಹೆಜ್ಜೆಯను అని కూడా చెప్పచ్చు. అలా కూడా పాడచ్చు. ఇది ఫస్ట్ వస్తుంది. మూరు కాలదలు ఏకరీతిన సహచరణ ఇరువే మమతే మోహ సుఖ దుఃఖదళి జೊತೆಯಲ್ಲೇ ఇరువే నాల్గన ಹೆಜ್ಜೆಯ అనుయుడివి సప్తపదే అని చెప్పి మళ్ళీ వస్తుంది. ఈ రకంగా వస్తుంది. ఎగ్జాక్ట్గా సేమ్ అనమాట. ఎక్కడ ఏమీ తేడా ఏం లేదు. వేడి మీద ఎఫ్ శృతి పెట్టి రాశాను. ఎఫ్ అంటే 4. ఈ రకంగా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడో రాసేసాను, బట్ ఏంటంటే అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.